డివిఎం గ్లోబల్ సమర్పించు ధ్యానయోగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మనం స్టేజెస్ ఆఫ్ స్పిరిచువాలిటీ గురించి చెప్పుకుందాం. ఇది చెప్పడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ జేజీ నారాయణ గారు. మరి ఆయన అడిగి ఈ స్టేజెస్ ఆఫ్ స్పిరిచువాలిటీ గురించి తెలుసుకుందాం. స్టేజెస్ ఆఫ్ స్పిరిచువాలిటీ అంటే ఏంటి, ఈ స్టేజెస్లో ఏమేమి జరుగుతుంది, మరి ఈ అంశాల్లో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఎస్ సార్, మనం స్పిరిచువాలిటీ అంటున్నాం, ప్రత్యేకంగా స్టేజెస్ ఆఫ్ స్పిరిచువాలిటీ అని అంటున్నాం. అంటే ఆధ్యాత్మికంలో మరి ఎలాంటి ఈ స్థితులు ఉంటాయి అంటారు, అది ఎలా మొదలవుతుందంటారు? ఆధ్యాత్మికం అన్నది ఒక అద్భుతమైనటువంటి మలుపు ద్వారానే స్పిరిచువల్లోకి రాగలుగుతారు. భక్తి, పూజలు, పునస్కారాలు అనేది అది వాళ్ళ పూర్వీకులు నేర్పించిన దాని ప్రకారంగా పూజలు, పునస్కారాలు లేదంటే గుడి దర్శనాలకి ప్రత్యేకంగా పోతుంటారు. అవన్నీ రెగ్యులర్. తర్వాత ఆధ్యాత్మికంలోకి రావాలంటే వాళ్ళలో ఏదో ఒక కోరిక, నేను ఇంకా ఉన్నతంగా ఏదో చేయాలి, ఈ భూమి మీద నేనంటూ చేయగలిగింది ఇంకా ఏదో ఉంది అనేసి వాళ్ళల్లో ఎప్పుడూ అనుకోకుండా ఒక మనసులో ఒక కోరిక అయితే ఉండి ఉంటుంది. ఆ కోరిక ఉండి కూడా వాళ్ళు వృత్తి ప్రవృత్తి అని చెప్పేసి వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, సంపద అని చెప్పేసి కానీ వెళ్ళిపోతా ఉన్నారనుకో, ఇతను కోరిక తీర్చడానికి కోసము ఏదో ఒక విధంగా ప్రకృతి ముటిక వేస్తుంది. అనారోగ్య పరంగానో, ఆర్థిక పరంగానో, ఇంకా మానసిక సమస్యల ద్వారానో ఏదో విధంగా ఒక సమస్య క్రియేట్ అవుతుంది. ఏంటంటే జన్మ ప్రణాళిక మనిషి తీసుకున్నది ఏంటంటే సరైన మార్గంలో భూమి మీద నేను ఉన్నతంగా ఎదగాలి, ఉన్నతంగా నేను ఆధ్యాత్మికంగా ఎంతో ఉద్ధరించుకోవాలనే భావనతో జన్మ తీసుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చినటువంటి ప్రాపంచికమైన జీవితంలో ఈ సంపాదన, డబ్బు, సుఖ సంతోషాలు ఇలాంటి వాటి మీద, వ్యామోహాల మీద పడిపోయి సమయం అంతా దాన్ని కేటాయిస్తున్న సమయంలో ఏదో ఒక విధంగా ప్రకృతి వాళ్ళకి గుర్తు చేసినప్పుడు అసలు అప్పుడు మళ్ళీ మార్పు అయితే జరుగుతుంది. మార్పు జరిగినప్పుడు అప్పుడు అలాంటి వాళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో మొదలవుతారు. ఫస్ట్ ఆధ్యాత్మికలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కొంత ఆధ్యాత్మిక రావాలంటే మొట్టమొదటి మార్గం ఏంటంటే ధ్యానము. ధ్యానం అనే వాకిలి తలుపుల ద్వారానే వాళ్ళు లోపలికి ప్రవేశించాలి. ఎప్పుడైతే ధ్యానంలోకి వస్తారో అక్కడి నుంచి ఇంకా ఎంతోమంది మహానుభావులు రాసినటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలు ఉంటుంది. అంటే సనాతన ధర్మం నుంచి తీసుకుంటే వేదాల దగ్గర నుంచి అయితేనేమి, ఉపనిషత్తులు అయితేనేమి, ఇతిహాసాలు ఎన్నో ఉన్నాయి కదా. వాటిల్లో నుంచి వచ్చినటువంటి సారాంశాల ప్రకారంగా ఎంతోమంది మహానుభావులు ఆధ్యాత్మిక గ్రంథాలను తయారు చేసి మానవులకి అంకితం చేస్తున్నారు. వాటి మీద మనస్సు వస్తుంది మళ్ళా. దాంతో భాగంగా ఇంకా కొత్త రకమైనటువంటి విధానంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలు పత్రిజీ గారు వీటన్నిటిని కూడా కోడీకరించి సులభతరమైనటువంటి పుస్తకాల రూపంలో అతి సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా పుస్తకాలు రూపకల్పన చేయడం అన్నది పత్రిజీ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆయన ఇక్కడ మనం ధ్యాన యువ కార్యక్రమంలో ఉన్నాం సార్. మీరు అన్నట్టుగా ఈ ఆధ్యాత్మికంలో రావాలంటే కనుక మరి ఇవాళ యువతకి చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి. ఒక ఫిలిమ్స్ అనేసి, రకరకాల కోరికలు అనేసి, సో ఇవన్నిటినీ మరి ఒక దిశానిర్దేశం ఎలా చేయాలంటారు? ఇప్పుడు ఏమైతే కోరికలు ఉన్నాయో కోరికలు అణుచుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఆ కోరికలు తీరాలంటే వాళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి ఒక ప్రక్రియ సాధన ఉంటే వాళ్ళకి ఆత్మబలం పెరిగిపోతుంది, కోరికలు శీఘ్రంగా నెరవేరుతుంది. ఎప్పుడైతే కోరికలు ఎక్కువగా ఉండి స్పిరిచువల్ నాలెడ్జ్ లేకుండా లాజిక్ల ద్వారా అనేక ప్రయత్నాల ద్వారా వాళ్ళు ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటారో తీరితే తీరొచ్చు, తీరకపోయి అనేక రకమైనటువంటి బాగా సమస్యలు ఇరుక్కోపోవడము వాళ్ళు ఫేస్ చేస్తారు. అందుకోసము ప్రతి ఒక్క మనిషి కూడా ఒక గోల్ అంటే సెల్ఫ్, ఒక ఫ్యాషన్ మీదనే జీవించాలనేసి భూమి మీదకి వస్తారు. ప్రతి ఒక్కరు అది తీర్చుకోవడానికి అవకాశం ఉంది. ప్రాపంచికమైనటువంటి విద్యా బుద్ధుల ద్వారానే మాకు అన్ని సమకూరిపోద్దు అంటే మాత్రము అది వాస్తవం కాదు. ప్రాపంచికమైనటువంటి విద్యా బుద్ధులు ఎంతవరకు అంటే ఏదైనా సంపాదన, ఉద్యోగం చేయడం, వ్యాపారం చేయడము, ఒక లిమిటెడ్ అయినటువంటి సాధారణమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.
దీంతో పాటు ఒక స్పిరిచువల్ నాలెడ్జ్ కానీ వాళ్ళలో కానీ ఉంటే ఉన్నతంగా శీఘ్రంగా ఎదగడానికి సరైన ప్లాట్ఫామ్ వాళ్ళకి దొరికినట్టే. అంటే చిన్నగా పాక్కుంటా పోయే బదులు స్టెప్స్ లిఫ్ట్లో వాళ్ళు ఎదగవచ్చు అనమాట. ఎంతోమంది ఇప్పుడు మన సైంటిస్టులు అయితేనేమి ఎంతోమంది మేధావులు ఉన్నారు మన భారతదేశంలో కానీ ప్రపంచ దేశంలో కూడా. వాళ్ళందరిలో ఒకానొక ధ్యాన స్థితి ఉంది. ఏమీ లేకుండా నరేంద్ర మోడీ అయితేనేమి ఇలాంటిది ఎంతోమంది చాలామంది పేర్లు కూడా మనం ప్రస్తావన చేసుకున్నా కూడా వాళ్ళల్లో ఇన్నర్లో మెడిటేషన్ ఉంది. భౌతికంగా ప్రాపంచికంగా వాళ్ళు వృత్తి చేస్తున్నారు అంతవరకే. కానీ సమాజంలో ప్రజలందరూ ఏమని ఆలోచిస్తారంటే వీళ్ళందరూ ధ్యానం గురించి వాళ్ళకేం పని, వీళ్ళందరూ ఏంటంటే మేధావులు ఇలాగా ఉన్నతంగా వాళ్ళంతా పుట్టి ఉంటారు అని చెప్పేసి అంటారు. పెట్టడం అంటే ధ్యానం ఆధ్యాత్మికమైనటువంటి ఒక సాధన ద్వారా పెట్టి ఉండాలి. ఇప్పుడు గత జీవితంలో కానీ గత జన్మలో అయినా కూడా ధ్యానం ద్వారా వాళ్ళకి ఆధ్యాత్మిక మార్గము పరిచయం ఉండి సరైన సేవా భావము వాళ్ళు కానీ చేస్తుంటే మాత్రం అలాంటి వాళ్ళు పెట్టి పుట్టడం అంటారు. ఇప్పుడు యువతకి మన ధ్యానం గురించి చెప్పాలంటే కనుక వాళ్ళని ఏ రకంగా మనం మోటివేట్ చేయొచ్చు అంటారు? ముఖ్యంగా ధ్యానము అనేది ఆధ్యాత్మికం అనేది ఎవరో వయసు మళ్ళీ వాళ్ళు చేసుకుంటారులే అని యువత చాలా దూరం వెళ్ళిపోతున్నారు. కరెక్ట్. వాళ్ళల్లో తెలియని అదంటే వాళ్ళల్లో ఆ పరిజ్ఞానం లేదనాల. ఎందుకంటే అసలు వాళ్ళు గోలైతే ఎంత ఉంది కానీ ఆధ్యాత్మికానికి దూరంగా ఎక్కడెక్కడో వెతుకుతున్నారు. సరైన మార్గంలో ఎతికితే సులభంగా వాళ్ళు రీచ్ అవుతారు. అలా కాకుండా ఎక్కడెక్కడో బయట వెతుకుతున్నారు అనమాట, లోపల వెతకకుండా. అందుకోసము యువత ఏం చేయాలంటే వాళ్ళకి ఉన్నతమైనటువంటి ఆలోచన భావంతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఎదగాలి అనుకుంటే ఒక ధ్యానము ఎప్పుడైతే చేస్తారో ధ్యానం ద్వారా వాళ్ళలో కొత్త మంచి సరైన ఆలోచనలు క్రియేటివిటీ అవుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ప్రతి ఒక్క పని మీద శ్రద్ధ పెరుగుతుంది. పట్టుదల ఉంటుంది. వాళ్ళలో మాట తీరు అయితేనేమి ప్రవర్తనలో పొలైట్నెస్ పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి నిజమైన పరమాత్మ స్థితిని వాళ్ళు తెలుసుకుంటారు. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళల్లో ఉన్నటువంటి మంచి గుణాలని తెలుసుకుంటారో వాళ్ళల్లో వీళ్ళల్లో ఆ గుణాలు పెరిగినట్టే. ఆ విధంగా యువత దగ్గర నుంచే కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలో ధ్యానము ద్వారా కానీ వాళ్ళు మొదలైతే వాళ్ళ జీవితము చాలా ఉన్నతమైనటువంటి వాళ్ళకు జీవితము జీవించగలుగుతారు. యువత ఈ మధ్యన ఆట పాట ఇవన్నీ అంశాలు కూడా చాలా బాగున్నాయి. దీనికి ఎంతో శక్తి కావాలి. ధ్యానం చేస్తే కనుక ఈ క్రియేటివ్ స్కిల్స్ అన్నీ కూడా పెరిపొందించుకోవచ్చు అంటారా? 100%. 100%. ఎలాగంటే ఇప్పుడు ఉదాహరణ ఒకటి చెప్పుకుందాము. ఒకవేళ యువత అంతా ఎలాగున్నారంటే సరికైన ఆహారాలు తిని జిమ్కి వెళ్ళి కండలు పెంచి శరీర బలాన్ని పెంచేస్తుంటారు. కానీ లోపల ఉన్న ఆత్మ బలాన్ని నిద్రానవస్థలు పెట్టేస్తున్నారు. ఆత్మ బలం లేకుండా శరీర బలము తాత్కాలికమైనది. అది దీనివల్ల అనారోగ్యాలు వస్తుంది, దీనివల్ల అనేక సమస్యలు వస్తుంది, దానివల్ల శరీర దృఢత్వం మాత్రం చూసుకుంటారు. యువత ఆలోచించాల్సింది శరీర బలం కాదు, ఆత్మ బలము. ఆత్మ బలం ఉంటే హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చాడు. ఆత్మ బలం పెంచుకున్నాడు కాబట్టి శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని చిటికిని వేలితో ఎత్తాడు. శ్రీకృష్ణుడు జిమ్ములకి వెళ్ళి కండలు పెంచి గోవర్ధనగిరిని నేను ఎత్తబోతున్నానని కండలు పెంచలేదు ఆయన. ధ్యానం చేసి ఆత్మ బలము ఆత్మ జ్ఞానం ద్వారా సూక్ష్మమైన సున్నితమైనటువంటి ఆత్మని చైతన్యం చేశాడు. ఆత్మ బలం ముందు భౌతికమైనటువంటి శారీరక బలము చాలా 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 చిన్నది. మట్టి ధూళి కంటే చిన్నది. అసలు దాన్ని ఆధ్యాత్మికంలోకి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఆత్మ బలము ఎంత గొప్పదో, ఆత్మానందం ఎంత గొప్పదో అన్నది. చాలా అద్భుతంగా చెప్పారు. ఈ మధ్యన యువతకి ఈ ఇమోషనల్ బ్యాలెన్స్ అన్నది కూడా చాలా తప్పుతుంది. అంటే ఎవరైనా టీచర్ అయినా చిన్న మాట అన్నా, లేకపోతే తల్లిదండ్రి చిన్న మాట అన్నా, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ నో అన్నా ఇమ్మీడియట్గా వాళ్ళకి కనపడే ఒక సొల్యూషన్ ఏంటంటే కనుక సూసైడ్ చేసేసుకోవడం, లేకపోతే ఈ మత్తు పదార్థాలకి బానిసలు అయిపోవడం. సో ఈ ధ్యానం ఏ విధంగా వాళ్ళలో ఆ ఒక ఇమోషనల్ స్టెబిలిటీని పెంపొందిస్తుంది అంటారు?
ముఖ్యంగా యువత శరీరాన్ని చూస్తారు, మనస్సును చూస్తారు, ఇంకా విద్యను బట్టి బుద్ధులు చూస్తారు. ఈ మూడే మనము అనుకుంటా ఉన్నారు. అసలు ఈ మూడు కాకుండా మనలో అసలైన ఇంకొకటి ఉంది అన్నది తెలుసుకోలేకపోతున్నారు. ఈ మూడు కంటే నేనంటే ఎవరు, నాలో ఉండేది ఎవరు, ఈ ప్రాణశక్తి అంటే అంతే ఏంది. ఇప్పుడు చెరకలో చక్కెర ఉంటుందా? కనపడదు. మొత్తం నిండుండేది మొత్తం చక్కెర తీపే. అలాగా మనలో ప్రాణం ఉందంటే ఈ శరీరము, ఈ మనసు, బుద్ధిని ఆవగించుండేది మొత్తం కూడా ప్రాణశక్తే. అదే సోల్ పవర్. ఆ సోల్ పవర్ ఆత్మ బలాన్ని పెంచితే ఎంతటి ఇలాంటి ఎంత అద్భుతమైన కార్యాలైనా కూడా వాళ్ళు వాళ్ళు భావించిందే జరుగుతుంది. ఇప్పుడు ఆత్మను గురించి తెలుసుకోకుండా శరీరము, మనసు, బుద్ధి గురించి అనుకుంటే వాళ్ళలో కొంతమంది పిరికితనం ఉంటుంది యువతలో. సరైనటువంటి మనసు రకరకాల ఆలోచనలు వాళ్ళకి ఇస్తూ ఉంటే ఒకటి సరైనది ఉంటుంది, ఒకటి సరైనది ఒకటి ఇస్తే సరికాంది 10 రకాలు ఆలోచనలు ఇస్తుంది మనసు మీద వాళ్ళు ఆధారపడితే. అందుకోసం యువత అనేక రకాలైనటువంటి కోరికలు కోరుతారు. ఆ కోరికల్లో ఏదైనా వాళ్ళు ఎక్స్పెక్టేషన్ చేస్తారు, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, ర్యాంక్ రావాలి అని. కానీ కష్టపడతారు, బట్టి పట్టడం అయితేనేమి, రాత్రి పగలు కష్టపడింది వాళ్ళు ఎప్పుడైతే రీచ్ కాలేకపోతారో వాళ్ళకి ఆత్మబలం లేని దానివల్ల మనోబలం మాత్రం ఉంటుంది, మనసు యొక్క బలం మాత్రమే. మనసు బలం ఏంటి? చాలా చిన్నది. అందుకోసం క్షణకాల ఆవేశంలో ఏదో ఒక వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం, సరికాని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అందుకోసమే యువతకి ముఖ్యంగా కావాల్సింది ధ్యానం కావాలి. ధ్యానము ద్వారా ఆత్మబలము, ఆత్మజ్ఞాన చైతన్యం అవ్వాలి. అప్పుడు ఇన్నర్లో ఉంటుంది. శారీరక బలం కంటే ఆత్మబలం ఎప్పుడైతే ఉంటుందో ఏది రైట్ రాంగ్ మనస్సు చేసేటువంటి మ్యాజిక్ని కంట్రోల్లో చేస్తుంది ఆత్మ. నాయనా చాలు ఎక్స్ట్రా వద్దు, ఇక్కడ మనం వచ్చింది సరైన మార్గంలో మనల్ని మనం ఉద్ధరించుకొని ప్రపంచానికి నా వంతు నేను ఏమి చేయాలి, నేను కొత్త క్రియేషను ఈ ప్రపంచానికి నేను ఏం అందించాలి అనే ఒక సరైన దానికోసం మనం ఇక్కడ జన్మ తీసుకుని వచ్చి ఉండేది. సరికాని ఆలోచనలు వద్దనేది ఆత్మ ఎప్పుడప్పుడు ఎరుకుపరుస్తూ ఉంటుంది. సార్, అంటే మనం స్టేజెస్ ఆఫ్ స్పిరిచువాలిటీ గురించి మాట్లాడుకుంటాం కదా. అంటే ఈ వయస్సులో, అంటే సపోజ్ ఒక 3 years నుంచి ఒక 10 years వరకు, తర్వాత 11 years నుంచి 15 years వరకు, తర్వాత 16 years నుంచి ఒక 21 years వరకు, ఇలా స్టేజెస్ కింద విభజిస్తే కనుక వీళ్ళల్లో ఎలాంటి ఏజ్లో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి, తర్వాత ఎలాంటి ఇమోషనల్ స్టేట్ వాళ్ళలో ఉంటుంది అన్న అంశం చెప్తారా మాకు? ఇప్పుడు ఎవరు ధ్యానం చేయొచ్చు అంటే 7 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి వయసు నుంచి కూడా ధ్యానం చేయాలి యాక్చువల్గా. ఇప్పుడు మా కుటుంబము ధ్యాన కుటుంబం అనుకోండి. మేము మా పిల్లలకు కానీ మా కాబోయే మనవళ్ళకి కూడా పిల్లలప్పటి నుంచే కూడా ధ్యానము ఎంత ఇంపార్టెంటో మాకు తెలుసు కాబట్టి వాళ్ళని ఆ విధానంలో వాళ్ళని తీర్చిదిద్దడానికి కోసము మేము ఆ విధంగా వాళ్ళని జీవితాన్ని మంచి సరైన మార్గంలో రావడానికి కోసం మేము చేస్తాం, పెంపకం చేయగలము. తల్లిదండ్రులకే ధ్యానం గురించి అవగాహన లేకపోతే వాళ్ళు పిల్లల్ని ఏదో ఒక మార్గంలో పెంచుతారు. దాంట్లో కృష్ణుడు గురించి అనుకున్నాము. శ్రీకృష్ణుడు అందరికి తెలిసిందే కదా. కృష్ణుడు తల్లిదండ్రులు ఒకానొక 7 జన్మల క్రితము, అంటే కృష్ణ జన్మ కంటే ముందు 7 జన్మల క్రితం, 1000 సంవత్సరాల క్రితము ఆయన ధ్యాన పరిచయం అయింది. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ధ్యానులు. ఉన్నతమైనటువంటి కుటుంబంలోనే, ధనవంతుల కుటుంబంలోనే కృష్ణుడు జన్మ తీసుకోవడం జరిగింది. బాల్యంలో తల్లిదండ్రులు ఇతనికి ధ్యానం చేయమని చెప్పి ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళిద్దరూ ధ్యానం చేసుకునే వాళ్ళు, కృష్ణుడిని చాలా ఫ్రీగా వదిలేసేవాళ్ళు. ఇతను ఏదైనా స్కూల్లో పోయి అల్లరి చేసి వచ్చినా, లేదంటే ఏదైనా మంచి ప్రైజులు తీసుకొచ్చినా పొంగిపోయి ఇతను పొగిడేవాళ్ళు కాదు, సాధారణంగా ఉండేవాళ్ళు. ఒకానొక రోజు వాళ్ళ స్నేహితుడి విషయం మీద ఇతనికి ధ్యానం గురించి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాల్సి వచ్చింది. ఆ రోజు ధ్యానం గురించి చెప్పిన తర్వాత ఫస్ట్ ధ్యానంలోనే కృష్ణుడికి అద్భుతమైనటువంటి అనుభవాలు వచ్చింది. 7వ సంవత్సరంలోనే ధ్యానం చేస్తే. అక్కడి నుంచి ధ్యానంలో ఆయన సాధన ద్వారా ఒక 3 సంవత్సరాల ధ్యానంలోనే
చాలా ఉన్నతమైనటువంటి ఏదైనా ఒక సిస్టంలో పరిణితి చెంది ఓకే నిష్ణాతుడుగా ప్రపంచానికి తెలియజేయచ్చు అనుకున్నాడు. కానీ ఈ ధ్యానంలో ఇంత అద్భుతం ఉంది కాబట్టి ఇది ఇలా కాదు, నేను సమస్తము నేను దీంట్లో ఈ ధ్యానం ద్వారా ఆధ్యాత్మిక మార్గంలో పరాకాష్ఠ స్థితి స్థాయి వరకు నేను సాధన చేసిన తర్వాత ఒకానొక జన్మలో నేను ఈ ప్రపంచానికి ధ్యానము ఆధ్యాత్మిక మార్గం గురించి నేను తెలియపరుస్తానని సంకల్పం పెట్టుకున్నాడు. ధ్యాన పరిచయం అయింది కాబట్టి ఇంకా గ్యాప్ లేకుండా 150 సంవత్సరాలు బతికినా 120 సంవత్సరాలు బతికిన ఒక్కొక్క జన్మ ఆ విధంగా 900 సంవత్సరాలుగా 7 జన్మలు తీసుకున్న తర్వాత ఆఖరి జన్మ శ్రీకృష్ణుడికి పుట్టిన తర్వాత అతనిలో ఉన్నటువంటి జ్ఞానము మొత్తం కూడా ఆధ్యాత్మిక జ్ఞానము మొత్తము కూడా ఈ ప్రపంచానికి అధునాతనంగా ఒక అద్భుతమైన గ్రంథాన్ని మనకి నేర్పించడము, తెలియపరచడము, అందించడం జరిగింది. కృష్ణుడు బాల్యం నుంచి ఆయన చేశాడు కాబట్టి ఆయన అంత ఉన్నతంగా ఈ రోజు ప్రతి ఒక్కరూ దేవుడు దేవుడు ఆయన కొలుస్తున్నారు. మానవలి మొత్తం కూడా ఆయన అంటూ తెలియని వాళ్ళు ప్రపంచ భూమండలం మీద ఎవరు ఉండరేమో. అలాగా ప్రతి ఒక్కరు చేయడమే. ప్రతి ఒక్కరిలోనే ఆత్మ అనే పరమాత్మ ఉన్నాడు. మానవులందరూ దేవుళ్ళే. కాకపోతే ధ్యానం చేసిన దేవుళ్ళు ఉన్నతంగా వాళ్ళ యొక్క త్రిగుణాలను శుద్ధి చేసుకుని మనసా వాచ కర్మణల తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఆ కోవలో జీవిస్తారు. ధ్యానం తెలియకపోతే వాళ్ళు ఇంకొక ధ్యానం తెలియని దేవుళ్ళుగా జీవిస్తారు అంతే. అందరూ దేవుళ్ళు అన్నది గుర్తించడం ఇంపార్టెంట్. మేము దేవుళ్ళం కాదు, మేము మాంసాన్ని తింటున్నాము అనే భావన అవసరం లేదు. మాంసం తింటే వాళ్ళు తెలియక తింటున్నారు. అది దానివల్ల ఉపయోగాలు ఏంటి, దానివల్ల అనర్థాలు ఏంటి తెలుసుకున్న తర్వాత మానేస్తారు. మేము కూడా ఒకప్పుడు మాంసాహార కుటుంబం నుంచే ధ్యానంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా తెలుసుకున్నాము అసలు ఆధ్యాత్మిక మార్గం అంటే ఏంటి, మనం భుజించాల్సిన మానవులు తీసుకోవాల్సిన ఆహారం ఏంటి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మారాము పూర్తిగా. చాలా అద్భుతంగా చెప్పారు. అంటే ఎప్పుడైతే మనకు కనుక చిన్న స్థాయిలో చెప్పుకుంటామో, అంటే పిల్లల గురించి చెప్పుకుంటాం, ధ్రువుడు గురించి చాలా బాగా మనం చెప్పుకుంటాం. అలాగే సో చిన్నప్పటి నుంచి ఒక ధ్రువుడు అవ్వచ్చు, లేకపోతే ఒక హిరణ్యకశిపుడిని ఆ పిల్లాడు ఎదిరించారు. సో ఇలాంటి చిన్నతనంలోనే ఇలాంటి ఆ ధైర్యం కానీ, ఆ జ్ఞానం, ఆ పట్టుదల ఎలా సంభవిస్తుందంటారు? అది గత జన్మలోనే వాళ్ళు ధ్యానం చేసి ఆత్మబలం ఉన్నటువంటి యోగులు వాళ్ళు. ఓకే. ఈ జన్మలో కొంతమందికి జ్ఞానోదయం కలిగించడానికి కోసము గత జన్మలోని వాసనలు బాల్యం నుంచే వాళ్ళకి బహిర్గతం అవుతుంది. దాని ద్వారానే వాళ్ళు జీవితము ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు డిజైన్ చేసుకొచ్చారు. అది వాళ్ళు డిజైన్ చేసుకొచ్చిన జీవితాన్ని వాళ్ళు సరిగానే వాళ్ళు బాల్యం నుంచే వాళ్ళు చేయడము జరిగింది. ఇంకా మనలో కూడా చాలా మంది గత జన్మలో యోగత్వం ఉన్న వాళ్ళు ఉన్నా కూడా ఈ జన్మలో మాయ కమ్మేసి ఆ మాయలో వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్క మనిషి ఈ భూమండలం మీద జన్మ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికమైన ఆత్మ జ్ఞానము ఎప్పుడైతే తెలుసుకుంటారో వాళ్ళు ఇంకా ఉన్నతమైన ఊర్ధ లోకాల్లో జన్మ తీసుకొని ప్రమోషన్ అయి వెళ్ళడం జరుగుతుంది. ఓకే. ఎలాగైతే అలాగ ఆధ్యాత్మిక మార్గములకు రాకపోతే ఒకటే విధానము, పునరపి జననము పునరపి మరణము. ఎందుకు పుట్టారో తెలీదు, ఎందుకు మరణిస్తున్నారో తెలీదు, ఎందుకు మనుషుల్ని హింస పెడుతున్నారో తెలీదు, ఎందుకు కోరికలు పెట్టుకుని సంపాదించుకుంటున్నారో తెలీదు. ఆ సంపాదన తీసుకున్న వాళ్ళు పొయ్యేది లేదు, పెట్టేది లేదు. అర్థం పర్థం లేకుండా జీవితాలు జీవిస్తున్నారు. అందుకోసం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికం అనేది, ధ్యానం అన్నది అవసరము. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, ఏదో సమయం వస్తుందిలే, నేను కూడా ధ్యానం చేస్తాను, ధ్యానం అంటే చాలా మంచిది అని చెప్పేసి అంటున్నారు. ఎంత అపోహలో ఉంటున్నారంటే మానవులు మనిషిగా తీసుకున్న తర్వాత ధ్యానం చేయలేక సమయం వేస్ట్ చేసుకుని ఒక జీవితం మొత్తం వేస్ట్ చేసుకున్నట్టే. ఎంతో అద్భుతంగా చెప్పారు. మరి ప్రతి ఒక్కరు ధ్యానం గురించి తెలుసుకోవాలి అని చెప్పారు. సో మనం యువత గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం చూస్తే కనుక మనకి ఫిజికల్ సైన్స్, రకరకాల సైన్స్లు ఉన్నాయి. జాగ్రఫీ గురించి చెప్తారు, హిస్టరీ గురించి చెప్తారు, ఇవన్నీ చెప్తారు తప్ప
కానీ ఈ స్పిరిచువల్ సైన్స్ గురించి ఆ ఒక అంశం లేదు. సో స్పిరిచువల్ సైన్స్ అన్నది కూడా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో ఉంటే మంచిదంటారా? అది ఏ రకంగా ఉపయోగపడుతుందంటారు? అసలు రాబోయే రోజుల్లో పాఠ్యపుస్తకాల్లో స్పిరిచువల్ సైన్స్ గురించి ఒక సిలబస్ ఖచ్చితంగా వస్తుంది. ఆ వచ్చినప్పటి నుంచి ప్రపంచంలో మార్పు అన్నది, భారతదేశంలో ముందు మార్పు జరుగుతుంది, తర్వాత ప్రపంచ దేశాలు మొత్తం కూడా భారతదేశాన్ని చూసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు దాంట్లో భాగంగానే పత్రిజీ కూడా పిరమిడ్ పార్టీని స్థాపించడము, ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళు పరిపాలకులైనప్పుడు పాఠ్య పుస్తకాల్లో నుంచే ఈ ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక సిలబస్ని జోడీకరించడము, ధ్యానము, ఆత్మజ్ఞానము గురించి నేర్చుకున్న తర్వాత పిల్లల వయసు నుంచే సరైన మార్గంలో ఉన్నతమైనటువంటి విద్యావంతులు కావడము జరుగుతుంది. అందుకోసము ఇప్పుడున్నటువంటి పరిపాలనా పరులందరూ కూడా, ఎవరైతే రాజకీయ పార్టీలు ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఆధ్యాత్మిక మార్గం మీద అవగాహనతోటి ఈ పాఠ్య పుస్తకాల్లో ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక సిలబస్ను ఏర్పాటు చేయగలిగితే ఎంతోమంది అద్భుతమైనటువంటి బాల్యం నుంచే సరైనటువంటి ఆత్మజ్ఞానులుగా, సరైనటువంటి ఒక ప్రవర్తన కలిగినటువంటి భావి భారత పౌరులుగా వాళ్ళు ఎదుగుతారన్నది 100% వాస్తవం. సో అంటే మన భారతదేశం అంటే వేరే దేశాల కంటే ఎక్కువగా శాతం మనకి యువత ఎక్కువ ఉంది. సో ఈ మధ్య కాలంలో ఒక అంశం ఉంది, బ్రెయిన్ డ్రైన్ అవుతుందనేసి చాలామంది విదేశాలకు వెళ్ళిపోవడం అలా జరుగుతుంది. సో అంటే ఈ యువతని ఒక రైట్ స్ట్రీమ్లో పెట్టాలంటే కనుక మనం ఏం చేయాలంటారు? యువతలో ఇదే కదా మనం చెప్తున్నాము, ఎప్పుడైతే ప్రాపంచికమైనటువంటి విషయాల మీద మాత్రమే వాళ్ళ అవగాహన ఉంది, అలాంటి వాళ్ళు ఎక్కడికెక్కడికో దేశాలకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది భారతదేశము అన్నది చాలా అన్నిటికంటే కూడా ఒక శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఒక ఫ్రీక్వెన్సీ ఎనర్జీ కలిగినటువంటి ఒక పుణ్యభూమి ఇది. ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం కూడా సముద్రం ఉంటుంది. ఈ అయస్కాంత మ్యాగ్నెటిక్ శక్తి అనేది, స్పిరిచువల్ శక్తి అనేది ఒక భారతదేశంలో ఎక్కువ ఉందని చెప్పి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఎంతోమంది శాస్త్రజ్ఞులు అయితేనే మేధావులు అందరూ కూడా భారతదేశంలోకి వచ్చి ఇక్కడ ఒక స్పిరిచువల్ సైన్స్ విధానాలు తెలుసుకుని ప్రపంచ దేశాలకు వాళ్ళు తెలియపరచడం జరుగుతుంది. కానీ ఇక్కడ మన పిల్లలను మాత్రము ఈ యొక్క ఆధ్యాత్మికం అన్నది అవగాహన మనకే లేక, మన పెద్దలకి లేక, పిల్లల్ని ఆ మార్గంలో మనం వాళ్ళని నేర్పించలేక ఇతర దేశాలకు పంపించేసి ఓన్లీ డబ్బు 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 డబ్బు, ఒక డబ్బు చెట్టు వరకే, అంటే అదేదో డబ్బును కాసి చెట్టు లాగానే ఒక చూడడం జరుగుతూ ఉంది. అది ఇంకా మార్పు రావాలి ప్రజల్లో. మనం చాలామందికి అంటుంటారు, మన యువతకి మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏమన్నారంటే కనుక మీరు కలలు కనండి అని చెప్పడం జరిగింది. అంటే మీకు ఏం కావాలి, జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారో దాని పట్ల కలలు కండి అని చెప్తూ ఉంటారు. కానీ ఏ పని పాట లేని వాళ్ళు కూడా కలలు కంటూ ఉంటారు. మరి ఆయన ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పిన కళలకి మామూలుగా ఏ పని పాటు లేని ఉన్న వాళ్ళు కనే కళలకి దీని మధ్యన ఎటువంటి ఆ డిఫరెన్స్ ఉందంటారు? అబ్దుల్ కలాం గారు ఏంటంటే ఉన్నతమైన కళలు కనమన్నారు. ప్రతి ఒక్కరు కూడా కళలు కనండి, అందులో ఉన్నతమైన కళలు కనండి అన్నారు. కానీ ఆ కళలలో ప్రతి ఒక్కరు కళలు కంటారు. వాళ్ళు కళలు అంటే ఒక భావనా శక్తి మీద డిపెండ్ అయి ఉంటుంది. భావనా శక్తి ఎవరైనా కళలు కనొచ్చు. సరి అయిన జ్ఞానం ఉన్న వాళ్ళు కనొచ్చు, సరికాని జ్ఞానం ఉన్న వాళ్ళు కనొచ్చు, మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా కళలు కనొచ్చు. కానీ ఎవరి కళలు కన్నా కూడా వాళ్ళ కళల మీద తపోశక్తి, అంటే దాని మీద ఒక తపనతో ఉంటే మాత్రం అదైతే 100% జరుగుతుంది. అబ్దుల్ కలాం గారు కళలు కనండి, ఉన్నతమైన కళలు కనమన్నారు. ఉన్నతమైన కళలు కనాలంటే మనలో ఒక ఆత్మజ్ఞానం ఉండాలి. ఆత్మజ్ఞానం ఎక్కడి నుంచి ఉందంటే ఆధ్యాత్మిక మార్గం నుంచి వస్తేనే ఏ కుల మత వాళ్ళకైనా కూడా ఆధ్యాత్మికం అన్నది అన్నిటికంటే శ్రేష్టమైనది, ఉత్తమమైనది అన్నది అందరికీ తెలుసు.
అందుకు ఆధ్యాత్మిక జ్ఞానం ఉండి సరైనటువంటి ఉన్నతమైన కళలు కనమన్నారు అబ్దుల్ కలాం గారు. ఎస్. అందుకు మామూలుగా పిచ్చాపాటి కళల కంటే కూడా ఆత్మ జ్ఞానంతో సరైనటువంటి గోళ్ళు ఫ్యాషన్ పెట్టుకొని కళలు కని ఆ కళలు సాధించుకోవడానికి కోసము ధ్యానము ఆత్మ జ్ఞానం అన్నది చాలా శీఘ్రంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి, మనము ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను. నేను కూడా ఒక స్పిరిచువల్, ఒక శాస్త్రవేత్తగా కూడా ఎన్నో నేను ప్రతి ఒక్క పరిస్థితిని గమనిస్తూ ఉంటాను. నేను గమనిస్తుంటే చాలా అద్భుతాలుగా ఉంటుంది. నాతోటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళల్లో ధ్యానానికి రమ్మంటే చాలా మంది వచ్చారు, కొంతమంది రాలేదు. వాళ్ళు రాకుండా మాకు చాలా మేధాశక్తి ఉందని ఎత్తుకు పై ఎత్తి వేస్తూ ఉంటారు. ఎత్తుకు పై ఎత్తు వాళ్ళు ఏంటంటే లాజిక్ మైండ్లో ఎక్కువగా ఉంటారు. మేము ఈ లాజిక్ మైండ్లో చూడండి మేము ఏదో సాధిస్తామని. కానీ ఎప్పుడైతే స్పిరిచువల్ ఆధ్యాత్మిక మార్గంలో ధ్యానంలో ఉన్నామో మనము లాజికల్గా ఆలోచించాల్సిన అవసరం లేదు, అన్నీ మ్యాజికల్గా జరుగుతుంది. చిన్నప్పటి నుంచి నేను ఇంకా ధ్యానంలోకి ఎందుకు రాలేకపోయాను అన్నది ఈ మధ్య వయసులో వచ్చిన తర్వాత నాలో ఇన్నర్లో చాలా బాధ ఉంది. నా పేరు జేజనారాయణ మా తాత పెట్టాడు కానీ ఆయన పెట్టడం మా తాతకి తెలుసు. జేజనారాయణ అంటే ఒక దైవమైనటువంటి మంచి పేరే పెట్టాడు. కానీ బాల్యం నుంచి నేను రాలేకపోయా. ఏదో మధ్య వయసులో ఈ పత్రిజీ గారి పుణ్యమని చాలా ఆయన ఉన్నటువంటి విధానం, ఒక ఫ్రెండ్లీ నేచర్తో ప్రతి ఒక్క ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలాగా, ఒక గ్రామస్తులాగా, మనవాడిలాగా, మన సొంత ఆత్మీయుడిలాగా, బంధువులాగా అనిపిస్తూ ఉంటే ఆయన విధానానికి నేను బాగా ఆకర్షితునయ్యాను. కానీ నేను హ్యాపీగా చెప్పగలుగుతున్నాను, ఆత్మపూర్వకంగా చెప్పగలుగుతున్నాను, సరైనటువంటి ఆత్మజ్ఞాన విధానంలోకి నేను వచ్చాను, మంచి ప్లాట్ఫామ్లో ఉన్నాను అనేది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది నాకు. అంటే ఆధ్యాత్మికం అనేది అనేక రకాలైనది ఉన్నాయి. వాటిలో బెటర్ దెన్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో అన్ని జ్ఞానాన్ని తెలుసుకునే ఒక వెసులుబాటు, స్వేచ్ఛ, స్వతంత్రమైనటువంటి విధానంలో ఈ ప్రపంచంలో మనం నేర్చుకోవడానికి వచ్చాము. కాబట్టి కొంతమంది రాసినటువంటి లిమిటెడ్ పుస్తకాలే చదివి లిమిటెడ్గా ఉండడం అని కాకుండా మనకి ఎంత ఓపిక ఉంటే అంత జ్ఞానాన్ని మనం తెలుసుకోవచ్చు అని చెప్పేసి పత్రిజీ గారు ఇచ్చినటువంటి సందేశము, సూచన చాలా అద్భుతంగా నేను అట్రాక్ట్ అయ్యాను. దాని ప్రకారంగా ఎంతో మంది మహానుభావులు రాసిన పుస్తకాలు నేను చదివాను. దాన్ని చదివి విని వదిలేయడమో, చదివి పక్కన పెట్టేయడమో ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ నేను యువతకు కూడా చెప్పేది, ఏదైతే మనం చదివామో, సరైనది మంచి విన్నామో, ఇవి మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అర్థం చేసుకున్నది ఆచరణలోకి తీసుకురావాలి. ఎప్పుడైతే మన ఆచరణలో తీసుకొస్తామో మన ప్రవర్తన మొత్తం మారిపోతుంది. నేను ఇందాక చెప్పినట్టుగా నా ఫ్రెండ్స్ లాజికల్గా ఆలోచిస్తే వాళ్ళు జరగట్లేదు, 10% జరుగుతుంది. నేను ఆచరణలో ఉంటున్నాను కాబట్టి మెరాక్యులస్ ద్వారా 100% జరుగుతుంది అనుకున్నదాన్ని కూడా. అందుకు ఆచరణ ఇంపార్టెంట్. అది యువతకి నేను చెప్పేది అదే. ధ్యానము అన్నది చాలా అద్భుతము. ఇప్పుడు ఎలాగ జీవితం తీసుకున్నాం, జన్మ తీసుకున్నాం భూమండలం మీద, విద్యా బుద్ధులు నేర్చుకుంటున్నాము. సరే, ఒక ఉద్యోగము లేదంటే వ్యాపారము, వృత్తి ప్రవృత్తి చేసుకుంటున్నాము. ఇది ఒక వింగ్. ఇంకొక వింగ్, అసలైన వింగ్ ఉంది. దీన్ని ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మజ్ఞానము. ఇది అనంతమైంది. పాఠ్య పుస్తకాల్లో లిమిటెడ్ విద్యా బుద్ధులు మాత్రమే మనం స్కూల్కి వెళ్ళి నేర్చుకుంటాం. కానీ ఈ ఆధ్యాత్మికం అన్నది సనాతన ధర్మం నుంచి, వేదాల్లో నుంచి రూపుదిద్దుకుని భగవద్గీత అయితేనేమి, బైబిల్ అయితేనేమి, ఖురాన్ అయితేనేమి, అన్ని రకాల గ్రంథాలు ఉన్నాయి, అన్నీ మంచిదే. వాటిల్లో నుంచి ఈ కోవ కూడా తెలుసుకుంటే ఒకే జన్మలో 2 రకాలైనటువంటి ఉన్నత పరిజ్ఞానమైనటువంటి జ్ఞానము, విజ్ఞానము, మహాజ్ఞానాన్ని మనము పొందిన వాళ్ళం అవుతాం కదా. ఇది చెప్తారు ఏంది, టీవీ యాడ్లో, నాయన లడ్డు కావాలా అని ఒకటి ఇస్తారు, ఇంకొక లడ్డు కావాలని ఆయన ఇస్తారు కదా. 2 లడ్డులు తీసుకుంటే హ్యాపీయే కదా. అలాగే అంటే మనకి ఇప్పుడు మన స్కూల్స్లో అట్లా చూస్తే కనుక ఇది ప్రైమరీ స్కూల్, సెకండరీ స్కూల్, లేకపోతే హయ్యర్ సెకండరీ స్కూల్, ఇవన్నీ ఇలాంటి లెవెల్స్ ఉంటాయి. అలాగే ఆధ్యాత్మికంలో కూడా ఇలాంటి లెవెల్స్ ఏమైనా ఉన్నాయంటారా? ఈ స్టేజెస్ ఏమైనా ఉన్నాయంటారా? సార్ ఇది చాలా పెద్ద అద్భుతమైనటువంటి క్వశ్చన్ సార్ ఇది.
ఎందుకంటే ఈ భూమండలం అన్నది యూనివర్స్లో ఉన్నటువంటి విధి విధానాల వల్ల భూమండలంలో ఈ స్కూల్స్ ఈ హై స్కూల్స్ కాలేజీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం పరమాత్మ స్థితిలో మనము యాక్చువల్గా. ఇవన్నీ మనకు ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ ట్రైనింగ్. మనము ఆ ట్రైనింగ్ అయ్యి ఊర్ధ లోకాలలో మనల్ని మనము ఒక సృష్టికర్తలుగా పరమాత్మలుగా మనము ఉద్ధరించుకుని ఎదిగి పరమాత్మ స్థితిలో బ్రహ్మ స్థితిలోకి ఎదగడానికి కోసము ఒక ప్రాక్టికల్ టూల్స్ ఇవన్నీ కూడా. ఓకే, నేను ఈరోజు మన స్టూడియో దగ్గర రాగలిగానంటే నాకు కారు ఉంటే నా వాహనం ద్వారా వచ్చాను. అలాగనే నేను ఈ భూమండలం మీద జన్మ తీసుకోవాలంటే ఈ శరీరం అనే ఈ వాహనం ద్వారా నేను భూమండలం మీదకి వచ్చాను. ఎందుకు వచ్చాను, ఈ స్టూడియోకి ఎందుకు వచ్చాను, నా దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి ఆత్మజ్ఞానము ఈ ప్రతి ఒక్కరూ ఆత్మబంధువులైనటువంటి ప్రజలు మొత్తం కూడా చూసి వాళ్ళు అందరూ కూడా సరైనటువంటి ధ్యాన మార్గంలోకి వచ్చేసి సరైన ఆత్మజ్ఞానంలో ఎదగాలని నాలో ఇన్నర్లో నుండి తపనని ఈరోజు మీ ద్వారా నేను తెలియపరుస్తున్నాను. ఇది ఒక కార్యక్రమం. నేను ఈ భూమండలం మీద జన్మ తీసుకున్నది ఎందుకు, నన్ను నేను ధ్యానము ఆత్మజ్ఞానము ద్వారా నన్ను నేను బాగా నేర్చుకుంటూ ఉద్ధరించుకుని ఇక్కడ నేర్చుకున్న తర్వాత ఇంకా ఎన్నో ఊర్ధలోకాలు ఉన్నాయి, స్టెప్స్ వారీగా. అక్కడ నేర్చుకుని బ్రహ్మస్థితికి వెళ్ళాలి, నేనే సృష్టికర్తను అవ్వాలి. ప్రతి ఒక్కరు అందుకే వచ్చేది. దీంట్లో భాగంగా మీరు అడిగిన క్వశ్చన్కి ఫస్ట్ ఎలిమెంటరీ స్కూల్స్, తర్వాత హై స్కూల్స్, తర్వాత కాలేజీలు, తర్వాత డిగ్రీ కాలేజీలు, తర్వాత యూనివర్సిటీలు ఉన్నాయి. మొదటగా మన పూర్వీకులు నేర్పించిన ప్రకారంగా ఒక ఎలిమెంటరీ స్కూల్స్ అనుకుందాము. దాన్ని ప్రాపంచికమైనటువంటి విద్యాబుద్ధుల కోసం ఒక విధానము. తర్వాత అది ఏంటంటే మనం విద్యాబుద్ధులు నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్తాము, స్కూల్కి వెళ్ళే నేర్చుకోవాలి. చెరువు కట్ల మీదకి పొలాల కట్ల మీదకి పోతే చదువు రాదు కదా, ఎందుకంటే అది ఒక స్థితి. అక్కడ అధ్యాపకులు ఉంటారు, వాళ్ళు మనకి చక్కగా నేర్పిస్తారు, ఫ్రెండ్స్తో పాటు కలిసి మనం నేర్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ భూమండలం మీద కూడా మనం భూమి మీదకి ఎందుకు వస్తున్నామంటే ఇది ఒక పాఠశాల. అంతేగాని ఏదో లేనిపోని ఒకరికొకరు దుర్మార్గమైనటువంటి ఆలోచనలతోటి ఒకరిని దోచేసి ఎన్నో సరికాని పనులన్నీ చేసి సంపాదించి చచ్చిపోవడం కోసం కాదు. సంపాదించి చచ్చిపోతే ఎవరండి, దానివల్ల ఉపయోగం ఏమి లేదు కదా. అలెగ్జాండర్ కూడా నేను ప్రపంచాన్ని జయించాను కానీ పోయేటప్పుడు ఏమీ లేదు, నేను ఒట్టి చేత్తో పోతున్నాను చూసుకోండి అని చెప్పేసి పోయాడు కదా. కానీ సంపాదన ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, కానీ ప్రాపంచిక జీవించడానికి ధన కనక వస్తువాహనం అవసరమే కాదంటం లేదు, అవసరానికి సరిపడా కావాలి. కానీ 7 తరాలు 100 తరాలు నాకు కుటుంబస్తులంతా జీవించడానికి కోసం అంటే అది ఎంతటి అజ్ఞానమో మూర్ఖత్వం అంటే చాలా తెలియనితనము. ఇంకా సరే, ఇంకా ఈ ఆధ్యాత్మికము భక్తి వీటి విషయానికి వస్తే ఈ 5th క్లాస్ వరకు కూడా ఒక ఎలిమెంటరీ స్కూల్ అంటారు. 5th క్లాస్ వరకు ఇవన్నీ పూజలు పునస్కారాలు చేసే వాళ్ళకి అందరికీ కూడా ఎలిమెంటరీ స్థితిలో ఉన్నట్టు. ఎప్పుడైతే ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్కి వస్తారో వాళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి ధ్యాన మార్గంలోకి వాళ్ళు ప్రవేశించినట్టు. హై స్కూల్ దగ్గర నుంచి ధ్యాన సాధన చేస్తూ 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 అనేకమైనటువంటి అనుభవాలు, ప్రాపంచిక అనుభవాలు, స్వానుభవాలు, తర్వాత ధ్యానం ద్వారా ఆత్మ అనుభవాలు ఎన్నో నేర్చుకుంటూ ఎంతో జ్ఞానాన్ని అవకాశం పట్టిన తర్వాత ఎదిగి ఒకవేళ హై స్కూల్ 10th క్లాస్కి వచ్చిన తర్వాత కొన్ని సిలబస్ అంతా కూడా మనం పాస్ అయితే అప్పుడు ఇంకా హై స్కూల్కి రావాల్సిన అవసరం లేదు. కాలేజీ 10th అయిన తర్వాత ఏమంటారు, కాలేజీకి వెళ్ళిపోయాడు మా కుర్రోడు అంటారు. కాలేజీ అంటేనే ఒక గ్రేట్గా అంటారు కదా. కాలేజ్ అంటే ఈ భూమండలం మొత్తం కూడా ఒక 10th క్లాస్ హై స్కూల్ స్టాండర్డ్స్ వరకే, ఎలిమెంటరీ హై స్కూల్ స్టాండర్డ్స్ వరకే. ఇక్కడ కానీ మనము నేర్చుకున్న తర్వాత మనం ఉద్ధరించుకున్న తర్వాత ఈ భూమండలం మీద మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత వేరే ఊర్ధలోకాలకి వెళ్ళిపోవచ్చు. మామూలుగా భూమండలం ఏంటంటే 3rd డైమెన్షన్స్ మీద ఉంటుంది యాక్చువల్గా. కానీ ఇక్కడ మనబోటి ఎంతో మంది మహానుభావులు ఈ భూమండలం మీద జన్మ తీసుకుని వాళ్ళు ఉద్ధరించుకుని ఈ భూమి యొక్క ఫ్రీక్వెన్సీని పెంచారు.
పెంచిన దానివల్ల ఎంతో మంది పత్రిజీ లాంటి మహానుభావులు అంతా వాళ్ళు భూమండలంలో ఫ్రీక్వెన్సీ పెంచిన దానివల్ల కొన్ని వేల మంది కోట్ల మంది ధ్యాన మార్గంలోకి వచ్చారు, సరైన మార్గంలోకి వచ్చారు. ఇంకా ఫ్రీక్వెన్సీ డైమెన్షన్స్ పెరుగుతానే ఉంది భూమి. అలాగే పెరుగుతూ ఉన్నప్పుడు మిగతా వాళ్ళు చాలా మంది రాలేకపోతున్నారు. వాళ్ళు కూడా వస్తే ఈ భూమిని ఇంకా ఉన్నతమైనటువంటి ఒక ఊర్ధ లోకంలో ఇదొక లోకంగా మనము తీర్చిదిద్దొచ్చు. మన పూర్వీకులు మహానుభావులు యోగులు ఋషులు మహర్షులు అందరూ కూడా తపన పడేది అదే. అందుకోసము మనము ఈ భూమండలం మీద హై స్కూల్ స్టాండర్డ్స్ అయిన తర్వాత కాలేజీ లెవెల్కి వెళ్ళిపోతాం. 4th డైమెన్షన్స్, 5th డైమెన్షన్స్, 6th డైమెన్షన్స్, అనేక రకాల ఊర్ధ లోకాలు ఉన్నాయి. ఆ లోకాలకు వెళ్ళిన తర్వాత ఆ లోకంలో నేర్చుకోవాల్సింది నేర్చుకుంటాం. ఇప్పుడు జూనియర్ కాలేజీలు ఉన్నాయి. జూనియర్ కాలేజ్ అంటే 4th డైమెన్షన్స్, ఆ లోకంలోకి వెళ్తాము. అక్కడ నేర్చుకోవాల్సింది నేర్చుకుంటాం. అది ఒక జన్మలో నేర్చుకుంటామా, 2 జన్మలో నేర్చుకుంటామా, అక్కడ సరిపడా శరీర ఆకృతి తయారవుతుంది. ఇక్కడ భూమి మీద పుట్టాలంటే ఈ మానవ శరీరము రక్త మాంసాలతో ఈ శరీరం అనేది ఈ వాహనంతో ఇక్కడ మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఊర్ధ లోకాలకు వెళ్ళిన తర్వాత ఆ లోకానికి అనుగుణమైనటువంటి మన యొక్క శరీర ఆకృతి నిర్మాణము మనమే చేసుకుంటాం. అక్కడ నేర్చుకున్న తర్వాత డిగ్రీ కాలేజీకి వెళ్ళిపోతాం. ఇంకా ఉన్నతమైనటువంటి 6th డైమెన్షన్స్, 7th డైమెన్షన్స్కి వెళ్ళిపోతాం. అక్కడ నేర్చుకోవాల్సింది నేర్చుకుంటాం. అక్కడి నుంచి యూనివర్సిటీలకు వెళ్తాం మళ్ళా. అంటే చూడండి ఎన్ని లోకాలు ఎలాగా ఏ డైమెన్షన్స్ ప్రకారంగా ఉన్నారో ఈ భూమండలం మీద కూడా అలాగనే తయారు చేశారు. ప్రాపంచికమైనటువంటి విద్యా బుద్ధులు కూడా నిర్మాణం తయారు కాబడింది ఇలాగనే. ఎలిమెంటరీ స్కూలు, హై స్కూలు, ఇంటర్మీడియట్, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీలు, ఇంకా ప్రొఫెసర్స్, ఇంకా అనేక డిగ్రీస్లు మనం ప్రాపంచికంగా ఎలాగైతే మనము చూస్తూ ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటూ ఉన్నామో, స్పిరిచువల్లోకి వచ్చేసరికి ఇలాంటి లోకాలు, ఇలాంటి డైమెన్షన్స్, ఇలాంటివి ఉంటుందన్నమాట. ఇది భూమి అనేది ఇది ఒక పాఠశాల, హై స్కూల్ పాఠశాల. దీంట్లో ఎలిమెంటరీ ఉంది, హై స్కూల్ ఉంది. అది అందుకే ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నటువంటి పూజలు పునస్కారాలు చేసేవాళ్ళు అక్కడే ఉండిపోబాకండి. హై స్కూల్ స్టాండర్డ్స్ లోకి మీరు రండి. దీని తర్వాత మళ్ళా కాలేజీ లెవెల్కి మనం ఎదగదాం అందరం కలిసి అని చెప్పి అనేది. అందుకే కృష్ణుడు గీతలో చెప్పాడు కదా, 1,000,000 పూజ సమము ఒక స్తోత్రము, 1,000,000 స్తోత్ర సమము ఒక జపము, జప 1,000,000 సమానం ఒక ధ్యానము, ధ్యానం చేసి లయమవ్వడం అన్నది ఉత్తమమైనటువంటి విధానము అని చెప్పేసి. అందుకోసము పూజలు స్తోత్రాలు వీటన్నిటికంటే కూడా ధ్యానం అన్నది ఒక ఉన్నతమైనటువంటి రాజయోగంతో పోల్చాడు కృష్ణుడు. ఎవరైనా కూడా మంచి రాజయోగములకు రావాలని కోరుకుంటాం, కానీ నాకు హీనమైన జన్మ కావాలి, క్రిమికీటక జన్మ కావాలని కోరుకోం కదా. లేదంటే నేను ఇదే జన్మ ఎన్ని వందల సంవత్సరాలు ఎన్నిసార్లు భూమండలం మీద సేమ్ ఇదే ఎలిమెంటరీ విద్య కోసమే పుడతా ఉన్నందువల్ల ఎదుగుదల లేకపోతే బోర్ కొడుతుంది కదా. ఆ బోర్లో నుంచి బయటకు వద్దాము. ఒక కిక్ అయినటువంటి స్వ అనుభవాలతోటి అద్భుతమైనటువంటి ప్రపంచంలో ఎంతో ఉంది. అన్నిటినీ ఆస్వాదిస్తూ ఆనందిస్తూ నేర్చుకుంటూ ప్రతి ఒక్క వృత్తిలో, అంటే కొంతమంది క్రీడల్లో ప్రావీణ్యత ఉంటుంది, కొంతమంది సంగీతంలో ప్రావీణ్యం ఉంటుంది, కొంతమంది అనేక రకాలైనటువంటి వాటిల్లో ప్రావీణ్యం ఉంటుంది. అలాగా అన్నిటినీ ఎంజాయ్ చేయడమే మానవ జన్మ. వాటిని ఎంజాయ్ చేస్తూ ఆధ్యాత్మిక మార్గాన్ని మిస్ కాకుండా ఇది కానీ ఎప్పుడైతే మనము చేసుకుంటామో, ఒక పక్షికి 2 రెక్కలు ఉంటే ఎంత సమృద్ధిగా ఎగరగలదో, మనిషికి కూడా ప్రాపంచిక జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానము ఈ రెండుటిని కానీ పొందగలిగితే మహా అద్భుతమైనటువంటి యోగ్యత కలిగిన వాళ్ళు అవుతారు. చాలా అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. ఈ ఆధ్యాత్మికత అన్నది మన జీవితంలో ఉంటే కనుక ప్రాపంచికం ఆధ్యాత్మికం 2 కలగలిపి ఉంటే 2 రెక్కలు లాంటివి అన్నది చాలా అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. మరి స్టేజెస్ ఆఫ్ స్పిరిచువాలిటీ గురించి ఎంతో విపులీకరించి చెప్పారు. మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంత కృతజ్ఞత. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ నా ఆత్మబంధువులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రజలకి చేరవేస్తున్న పిఎంసి మొత్తము టీం వర్క్ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శతకోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇదండి ఇవాల్టి ధ్యాన యువ కార్యక్రమం. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.